హలో 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 బాబు, నేను మూవీ ప్రొడ్యూసర్ని మాట్లాడుతున్నా. ఇందాకే నీ షార్ట్ ఫిల్మ్ చూశాను. అందులో కథ చాలా బాగుంది. సార్ నీకో మూవీ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా. నీ దగ్గర ఏమన్నా స్టోరీ ఉందా? సార్ ఉంది సార్ ఉంది. స్టోరీయే. సార్ 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 ఉంది సార్, 1 minute ఆగండి, చెప్తాను సార్. అవునా, చెప్పు మరి. రైట్ సార్, చెప్తున్నాను సార్, వినండి. బాబు చెప్పు. ఓపెన్ చేస్తే మన హీరో డైరెక్టర్ కావాలని అనుకుంటాడు సార్. అలా ఫ్రెండ్తోని కాఫీ షాప్లో ఒక స్టోరీ డిస్కస్ చేస్తాడు. అప్పుడు మామ స్టోరీ వచ్చేసి ఏంద్రా కాల్ చేస్తే లిఫ్ట్ ఇంటికి వస్తే కనవాడు అంత యాటిట్యూడ్ రా. అరే నీకు తెలుసు కదరా స్టోరీ రైటింగ్లో బిజీ ఉన్నా అని. రుణానుబంధ రూపేణ పశుపక్షి స్థితాదేహ అంటే ఈ జన్మలో పశువైనా పక్షి అయినా భార్య అయినా భర్త అయినా కలవాలని రాసిపెట్టుంటే कल वासन पसीगट्टा है अंदर कवाल వెళ్ళిపోండి సీత జాగ్రత్త. బృందావనంలో ఉండాల్సిన సీత రావణాసుని రక్షలో నుండి ఎత్తుకెళ్ళాలంటే ముందు నా సైన్యంని దాటి వెళ్ళాలి. కలవాలని రాసిపెట్టుంటే అరే హైలైట్ మామ, సూపర్ లేస్తుంది. సూపర్, కంగ్రాట్స్. ఒక్క మామ. హలో, చెప్పరా. నేను కాఫీ షాప్లో రా. అదే అర్జెంటా? ఓకే వస్తున్నా, 5 minutes. జస్ట్ 5 minutes రా, అంతే. అరే వెళ్తున్నా, బాయ్. సరేరా, బాయ్ మరి. అదే కాఫీ షాప్లో మనోడికి హీరోయిన్ పరిచయం అవుతుంది. హే హాయ్ అండి, నా పేరు గణేష్. అయితే ఏంటి? నా పేరు చెప్పాను కదా, మీ పేరు చెప్పండి. నేను చెప్పను. అయ్యో, అడిగింది పేరే కదా అండి, చెప్పండి కదా. సో వాట్, నేను చెప్పను. అబ్బో, హాయ్ ప్రసన్న. హాయ్ రా, దాదా కూర్చో. ఏం తింటావురా? ఎవరితను? నా బెస్ట్ ఫ్రెండ్. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇతనెవరు? ఎవరో దారిన పోయే దానయ్య. అవునా, దారిన పోయే దానయ్య పక్కకి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏం పని లేదు కదా, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇలా అనేసిందేంటి? చీ ఎదవరు, అమ్మాయి కనిపిస్తే చాలు ఎగేసుకుంటూ వచ్చేస్తారు. చీ సిగ్గులేని. నేను పోతా, బాయ్. తమ్ముడా? అవును తమ్ముడే. అయితే ఏంటి? నేను ఇంకా ఏదో అనుకున్నా. ఏమనుకున్నావు? చాలా అనుకున్నానులేండి. తమ్ముడు కదా. ఓకే, సరే నేను వెళ్ళొస్తా. కనీసం నంబర్ కూడా ఇవ్వలేదు. ఇవ్వచ్చు కదా. కనుక్కో, దొరుకుతుందిలే. సరే చూద్దాం. నెక్స్ట్ డే నుంచి రోజు కాఫీ షాప్కి రావడం, అలా రోజు మాట్లాడుకోవడం, వాళ్ళిద్దరు లవ్లో పడతారు. ఒకరోజు పెళ్లి సంబంధం మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వెళ్తారు. పదరా అన్నాడు. పద నడు. ఏం కదపా. నాన్న గణేష్, మా నాన్న. నమస్తే అంకుల్. నమస్కారం. రా బాబు, కూర్చో. నాన్న, ఇతన్ని నేను ప్రేమించాను, ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. మీరే మా పెళ్లి చేయాలి. ఒకసారి ఇలా రామ్మా, ఇలా కూర్చో. అరే మీ మామకు చాయ్ దేమను. ఒక బాయ్. ఏం చేస్తుంటావు బాబు? నేను మూవీస్ తీస్తుంటాను, డైరెక్టర్. ఓహో, ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీసుంటావు? లేదు సార్, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఓహో, ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నడుస్తుంది.
అవునా? సో అది ఓకే అయితే ఒక పెద్ద మూవీ ఛాన్స్ వస్తుంది. ఆహా, అవునా? ఓకే ఓకే. అవును అంకుల్. సరే బాబు, నా కూతుర్ని ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు ఏదో పెద్ద మూవీ అంటున్నావు కదా, అది ఓకే అయిన తర్వాత వచ్చి నాకు కనబడు. నా కూతుర్ని తప్పకుండా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సరేనా? సరే అంకుల్. థ్యాంక్ యూ నాన్న, వాళ్ళని పంపించేసేస్తా. సరే వెళ్ళిరామా. రే, మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నువ్వైతే షార్ట్ ఫిలిం మీద కాన్సన్ట్రేట్ చేయి. సరే మరి, సరే bye. ఓకే. సరే బాయ్. రైట్ మరి. బాయ్. ఆ తర్వాత మన హీరో షూట్ని స్టార్ట్ చేస్తాడు. సార్, హీరో చాలా కష్టపడి ఆ షార్ట్ ఫిలిం షూట్ని కంప్లీట్ చేసేస్తాడు సార్. దాని తర్వాత ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆ ఫుటేజ్ని ప్రొడ్యూసర్కి చూపించడానికి వెళ్తాడు. అప్పుడు ఏం జరిగిందంటే, హలో, చెప్పు. నేను ఇంట్లో ఉన్నా. అది పార్టీకి వస్తా అనుకున్నా కానీ మనం షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టాము కదా, ఒక అబ్బాయి వస్తా అని చెప్పిండు. ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొని నచ్చితే ఒకవేళ ఆ అబ్బాయికి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో మరి ఇంకా నేను పార్టీకి రాలేకపోతా. ఏమంటా? సరే సరే. ఓకే రైట్. తొందరగా సబ్మిట్ చేసేయాలి. రే రాజు, నా కూతురికి సీక్రెట్. వాడొస్తాడు, వాడిని చంపేయాలి. ఓకేనా? పని అయ్యాక వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. అలాగే అన్న. రెడీయా? ఓకేనా? ఓకే. ఓకే, పదవే. నడు. నడు. ఒకసారి చెప్తే నీకు అర్థం కారా? నడు. రే నడనరా, రే నడు. సరే నడు. పెళ్ళి అంట, పెళ్ళి. ఏంటి నాన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? ఎవరితను? వీడిని నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది. పిచ్చి పిచ్చి నాటకాలు చేసావనుకో కాళ్ళు ఇరగొడతానేమో అనుకుంటున్నావు. నేను వీడిని పెళ్లి చేసుకోను, నాకు వాడే కావాలి. ఏంటి అంకుల్ ఇదంతా? తననిచ్చి పెళ్లి ఇస్తారా లేదా? నువ్వేం టెన్షన్ పడకు బాబు, దాని పెళ్లి నీతోనే చేస్తాను. ఓకేనా? ఓకే అంకుల్. ఒక సెల్ఫీ తీసుకుందాం. సరే. కొంచెం స్మైల్. ఈ ఫోన్ తీసుకొని గణేష్కి కాల్ చేయాలి, అడిగి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒక కాల్ చేసుకోవచ్చా? చేసుకోండి. హలో. హలో గణేష్, నువ్వు ఎక్కడున్నావు? మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. అవునా? అవునరా, ఊరి పక్కన ఉన్న గుళ్ళోకి తీసుకొచ్చిండు. ఇంకో హాఫ్ అన్ అవర్లో పెళ్ళి అయిపోతుంది. నువ్వు తొందరగా రా. ఒక 2 నిమిషాలు లాగు, నేను చేస్తా. అరే ఎక్కడున్నావురా? చెప్పురా. ఏడుంటేంద్రా, చెప్పు ముచ్చట. నేను నీ షార్ట్ ఫిలిం సబ్మిట్ చేయడానికి అన్నా. అయినా షార్ట్ ఫిలిం సబ్మిట్ చేయడానికి డాటా ఉండాలి కదరా. ఇప్పుడు ఈ డాటా నా దగ్గరనే ఉంది కదరా ఎదవా. అరే ఏమంటున్నావురా? నా దగ్గర ఉన్నది. ఇప్పుడు నీ దగ్గర ఉంది డమ్మీ పీస్రా. ఒరిజినల్ నా దగ్గర ఉందిరా. ఛీ, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేరా. అలాగే ఎంత మోసం రా ఇది. ప్రసన్న వాళ్ళు నాన్న డబ్బులు ఇచ్చి కొనేశారా. అరే ఏం మాట్లాడుతున్నావురా? డబ్బు 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 చుట్టే తిరుగుతుందిరా ప్రపంచం మొత్తం. ఆ డబ్బుని చూసి నేను లొంగిపోయాను రా. ఆ డబ్బుకి నేను లొంగిపోయి నేను మోసం చేశాను రా.
లైఫ్లో కనిపించా ఇంకోసారి. పెట్టాయి ఫోన్. బాయ్ బాయ్. మన హీరో ఫ్రెండ్ డబ్బులకు లొంగిపోయి తను ఎంతో కష్టపడి చేసిన ఆ షార్ట్ ఫిలిం ప్రాజెక్ట్ని డాటా కొట్టేస్తాడు. హలో రే రే హలో హలో రే ఛీ ఇందులో ఏముంది ఇంకా. హే బాబు బాబు ఇప్పుడు ఏం చేయాలి, అసలు టైమే లేదు. ఇప్పుడు మన హీరోకి ఒక టైం లైన్ పడింది. ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవాలన్నా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కెరియర్ కాపాడుకోవాలన్నా. అప్పుడు మన హీరో ఏం చేశాడంటే, పంతులు గారు ఒక్క నిమిషం ఆపండి. పంతులు గారు ఆపండి, ఈ పెళ్లి క్యాన్సల్. ఏంటి అంకుల్ పెళ్ళి క్యాన్సిల్ అన్నారు? అదంతా తర్వాత చెప్తాను, ముందైతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నాను. రే ఇడేవిడన్నా వస్తే నరకేయండి రా. రే ఇడేవాడ్రా. రే ఆగు. రే ఈ నడుమే. జరగండి రా. వెళ్ళిపోండ్రా. ఏంట్రా వెళ్ళిపోవడానికి వచ్చామనుకుంటున్నావా? మీరు చెప్తే వినేటట్టు లేర్రా. రారా నీ తల్లి. రాబే. దా ప్రసన్న పోదాం. ఏంట్రా చేసినంత చేసి మళ్ళీ తీసుకెళ్తున్నాం? చూడండి అంకుల్, మీ అమ్మాయికి నాకు ఏం జరగలేదు. పిల్లాపాలనే నేను అలా చెప్పాను. హలో అంకుల్, ఏంట్రా నువ్వు ఈ టైంలో? మీరు ఇప్పుడు పెళ్లి చేయొచ్చు. అవును చేస్తా, నా ఇష్టం, అది నా కూతుర్రా. నేను ఇప్పుడు చెప్పే ఒక విషయం విన్న తర్వాత అప్పుడు చేయండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఏంట్రా ఏంటా విషయం చెప్పు. మీ కూతురు ఇప్పుడు ప్రెగ్నెంట్. మీరు వాడికిచ్చి పెళ్లి చేసినా రేపటి నాడు మీ పరువే పోతుంది. ఎందుకంటే పెరుగుతుంది నా బిడ్డ కాబట్టి. మీ ఇష్టం, పెళ్లి చేస్తే చేసేయచ్చు. పంతులు గారు ఆపండి. ఇంకోసారి నా జోలికి కానీ మీ అమ్మాయి జోలికి కానీ వస్తే అస్సలు బాగోదు అంకుల్. పద ప్రసన్న. ఏంట్రా వాడి కథేమో, ఎక్కడి నుంచి వచ్చింది వాడి కథేది? ఇదంతా ఏంటి అంకుల్? కట్టేస్తున్నాను సార్. సార్ రేయ్, ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు? డబ్బులేమి సార్? రేయ్, ఏం చెప్తే ఏం చేసావురా? సిగ్గులేదా డబ్బులు అడుగుతున్నావు? ఫోన్ పెట్టి. సార్ 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 నీ అమ్మ దొంగ కట్టు ఫోన్ కట్టేసింది. సార్ ఇప్పుడు దాకా చెప్పిన స్టోరీ ఎవరిదో కదా సార్, నాదే.
నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఏంటి సార్? ఆ ప్రొడ్యూసరు ఆ అబ్బాయి షార్ట్ ఫిల్మ్ని చూశాడు. ఎలాగా సార్? ఎలాగా అసలు? ఎలాగంటే తన ఇంటికాడ పాడేసుకొని పోయిన చిప్పుని తీసుకొని, బాబు ఏంటది, ఏదో చిప్పులా ఉంది, అరే ఏముంటుంది ఇందులో, షార్ట్ ఫిల్మ్ సంబంధించింది ఉంటుందో చూద్దాం. వావ్, బా ఏముందా, సూపర్, కేక్, అరే మైండ్ బ్లోయింగ్. అరే హలో బాబు, నీకు తెలియని విషయం చెప్పాలా? ఆ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, నేనే. సార్, ఆ ప్రొడ్యూసర్ మీరేనా? నీకు ఛాన్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గెట్ రెడీ, వి విల్ మీట్ సూన్. ఓకే సార్, పక్కా. అవును కానీ మన మూవీ టైటిల్ ఏమనుకున్నాం? సార్, మన హీరో లైఫ్ స్టోరీ మొత్తం ఒక టైం లైన్లో ఉంది కదా సార్, అందుకే స్టోరీకి నేమ్ టైమ్ అప్. వావ్, సూపర్ అబ్బా. గెట్ రెడీ, వి విల్ మీట్ సూన్. సార్, మన టైమ్ అప్ స్టోరీకి టైం సెట్ చేసుకొని ఉండండి సార్. వస్తున్నాం సార్, వచ్చేస్తున్నాం. ఏంటి గణేష్ ఇంత హ్యాపీగా ఉన్నావు? నాకు సినిమా ఓకే. కంగ్రాట్స్. తప్పకుండా జరుగుతుంది. దానికి భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది.